హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరు వర్షాకాలం వచ్చిన రాగానే మనం బైక్ మీద వెళ్ళాలన్నా బయటికి లేదంటే వేరే వేరే ట్రాన్స్పోర్ట్స్ వెళ్ళినా తడవకుండా ఉండడానికి మనం గొడుగులు రెయిన్ కోట్లు ఎలా అయితే యూజ్ చేస్తామో మన పళ్ళకి పుచ్చులు రాకుండా కూడా మనం అలా చేసుకోవచ్చని తెలుసా మీరు? సింపుల్ ఒక ప్లాస్టిక్ టైప్లో ఉండే కోటింగ్స్, అంటే ప్లాస్టిక్ అంటే నథింగ్ బట్ మనం చూసే ప్లాస్టిక్ కాదు, మన డెంటల్ భాషలో అది ప్లాస్టిక్ టైప్ ఆఫ్ కోటింగ్స్ అంటాం. సో అవి మనం జస్ట్ ఒక పూతలాగా పళ్ళ మీద పూసుకుంటే మనకు పుచ్చులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేంటో తెలియాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. పుచ్చులు రాకుండా మనం చాలా రకాలు ఉన్న ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ డెంటల్ సీలెంట్స్ అంటాం అనమాట. ఆ సీలెంట్స్ అంటే నథింగ్ బట్ పంటి పైన పుచ్చు రాకుండా ఒక సన్నటి పూత, పల్చటి పూతలాగా పెట్టుకుంటే అది మనకు పుచ్చులు రాకుండా చేస్తుంది. ఎలా అంటే పంటి పైన ఉన్న ఏవైతే మనకి గ్రూవ్స్ అంటే కొన్ని గతుకులుగా కనిపిస్తాయి, కొన్ని చూస్తే వాటిల్లోకి ఈ మెటీరియల్ వెళ్ళి బ్లాక్ చేయడం వల్ల మనకి పుచ్చులు రాకుండా ఇది బ్లాక్ చేస్తుంది. సో ఈ పూతలు ఏవైతే ఉన్నాయో ఈ పూతలు మనం పూసిన తర్వాత ఇవి ఎట్లా వర్క్ చేస్తాయి అంటే, మనం బ్యాక్టీరియా జనరల్గా వచ్చి పంటి పైన అతుక్కుంటాయి కదా, రఫ్ సర్ఫేస్ అనేది ఎక్కువగా మనం నవిలే భాగంలో ఉంటుంది. ఆ నవిలే భాగంలో మనం అతుక్కోవడానికి బ్యాక్టీరియాకి ఛాన్స్ ఉండదు. సో అది అతుక్కునే ఛాన్స్ లేదు కాబట్టి మన టీత్ డ్యామేజ్ అవ్వడం కూడా తగ్గుతుంది అనమాట. అయితే వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇది చాలా చిన్న టాపిక్ కాదు, దీని గురించి మరిన్ని వీడియోస్ మనం డిస్కస్ చేద్దాము. సో ఇక నుంచైనా పుచ్చులు వస్తాయేమని భయపడుతున్నారా? అయితే ఎటువంటి డ్రిల్లింగ్ లేకుండా సిమెంట్ పెట్టే విధానంలానే మనకి ఎటువంటి పన్నుకు డ్రిల్ చేయకుండానే ఈ పూతలు లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన వెంటనే మీరు మరింత మందికి షేర్ చేసి అలాగే వీడియోస్ని కూడా లైక్ చేస్తే మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.